వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ మత రాజకీయాలు దేశానికే ప్రమాదం. కక్షిదారులకు తీసుకోవాలని 4వ అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ మోస్రా మండలం చింతకుంటలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం. బ్యాటింగ్ చేసి ఉత్సాహాన్ని నింపిన ఎమ్మెల్యే పోచారం. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచన. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న బీజేపీ దేశానికి ప్రమాదమని, బీజేపీ ఎల్లప్పుడూ మతం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నగర అధ్యక్షుడు రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రద్దు చేసిన ఉపాధి హామీ పథకంలాగానే మహాత్మా గాంధీ ఫోటో ఉన్న 10 రూపాయల నుండి 500 రూపాయల నోట్లను రద్దు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. దీని ద్వారా ఎంతో మందికి పని దొరికిందని, ఉపాధి హామీ పథకం ద్వారా అనేక తాండాల్లో, గ్రామాల్లో 40% అభివృద్ధి పనులు జరిగాయని ఆయన తెలిపారు. మోడీ రద్దు చేసిన ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మా గాంధీ ఫోటో ఉన్న 10 రూపాయల నుండి 500 రూపాయల నోట్లను రద్దు చేసి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి అని, బీజేపీ కోసం ప్రాణాలర్పించిన గాంధీని కాకుండా గాడ్సేను దేవుడిగా పూజిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అంగీకరించని ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న బీజేపీ దేశానికే ప్రమాదమని అన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ మతం పేరుతో దేశంలోని ప్రజలను విభజించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం 2005 ఆగస్టు 23న చట్టంగా ఆమోదించబడి 2006 ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చిందని అన్నారు. గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తుందని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం MGNREGA స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే కొత్త పథకం తెచ్చి పేద ప్రజల కడుపు కొడుతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ అంశాలకు గాంధీ పేరు వింటేనే భయం మొదలవుతుందని, భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీ కీలక పాత్ర పోషించడం జరిగిందని, గాంధీ పేరును దేశంలో రూపుమాపడానికి బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్చి దాని విధానాలను మార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కానీ ఈ దేశానికి గాంధీ చేసిన సేవలు ఎన్నటికీ దేశ ప్రజలు మరవలేరు అని ఆయన తెలిపారు. బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా దేశంలో గాంధీ గారి పేరును రూపుమాపలేరని ఆయన అన్నారు. మేము మా కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ 2004లో సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వలసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి ఫలితంగా మినిమం 100 రూపాయలు ఇస్తూ వారు ఎక్కువ పని చేస్తే కూడా 130 రూపాయలు కూడా రావడం జరిగింది. 130 నుంచి 50 రూపాయలు జరిగింది కష్టానికి ఫలితంగా. తక్కువ అంటే 100 రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి పథకాన్ని పేరును ఈరోజు మోడీ గారు పార్లమెంట్లో మాకు ఏదైతే బలం ఉందని చెప్పి దాని పేరు తొలగించడము, దాన్ని దేశవ్యాప్తంగా 140 కోట్ల భారతదేశ ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు పేరును తొలగించవచ్చు, కానీ భారతదేశ ప్రజల గుండెలో నుంచి మీరు తొలగించలేరు యొక్క పథకం పేరును. అలాగే ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాటి గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిలో నుండి వచ్చిందే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని అన్నారు. ఫిబ్రవరి 2, 2006న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కొప్పుల రాజు అనంతపూర్లో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ప్రజల లోపల ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చిందన్నారు. శ్రామిక వర్గాలు, భూమి లేని పేదలకు, మహిళల్లో ప్రాముఖ్యతకు దోహదపడిందని చెప్పారు. ఇప్పటి బీజేపీ సర్కార్ పేరు మార్చే ప్రక్రియలో వారు తెచ్చిన పాలసీ MNREGA విషయంలో తూట్లు పొడిచేలాగా ఉందని, వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్యారంటీ బిల్ తేవడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో 100% కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేవని, కానీ బీజేపీ తెచ్చిన గ్రామీణ బిల్లో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాల నిష్పత్తిలో విభజించడం ద్వారా బిల్ను పక్కదారి పట్టించేలాగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి, రాష్ట్ర NSUA ప్రధాన కార్యదర్శి వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు పేరు మార్చలే కాదు, రాష్ట్రాల మీద అదేవిధంగా బడ్జెట్ బీజేపీ ప్రభుత్వం కుట్రపడుతుంది. జీరాంజీ పథకం ద్వారా ఏంటంటే రాష్ట్రాలపై 40% బడ్జెట్ షేరింగ్ సంవత్సరానికి 1757 కోట్ల తెలంగాణపై బడ్జెట్ భారం పడుతుంది. అసలు అరకొర నిధులతో తెలంగాణ గవర్నమెంట్ ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి భారం మనకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ పథకాన్ని మనము వ్యతిరేకిస్తూ నిరసన కార్యం ఈరోజు చేపట్టడం జరిగింది. బాపు గారి మీద అక్కసుతో వాళ్ళు గాడ్సేని పూజిస్తున్నారు. శ్రీరామ్ గారు అంటూ మేము కూడా రాముని భక్తులమే. అందరము కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా లౌకికవాది పార్టీ. గాంధీ గారి కోపంతో గాడ్సే గారిని పూజిస్తూ ఈరోజు ఈ పథకానికి పేరు మార్చి జీరాంజీ తీసుకెళ్లడం అన్యాయం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. లోక్ అదాలత్ల ద్వారా కోర్టు కేసుల నుంచి విముక్తి పొంది కుటుంబాల్లో పండగ వాతావరణం సృష్టించుకోవాలని 4వ అదనపు జిల్లా జడ్జి డి దుర్గప్రసాద్ అన్నారు. పట్టు విడుపుతో కేసుల విషయంలో రాజీ పడితే పరిష్కారం లభిస్తుందని, ప్రజలు లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 4వ అదనపు జిల్లా జడ్జి డి దుర్గాప్రసాద్, విశిష్ట అతిథులుగా జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధా, న్యాయమూర్తులు కుషబు, ఉపాధ్యాయ శ్రీనివాస్, గోపీకృష్ణ, వడ్డె హరికుమార్, చైతన్యాలతో కలిసి లోక్ అదాలత్ ప్రారంభించారు. వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్యానెల్ న్యాయవాదులు, కక్షిదారులు హాజరవగా పలు కేసులను న్యాయమూర్తులు రాజీ పద్ధతిలో పరిష్కరించారు. యాక్సిడెంట్ కేసులో అత్యధికంగా 35 లక్షల పరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బాధితునికి అందజేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 4వ అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు కేసుల నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారుల సంతోషమే న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశమని అన్నారు. మర్డర్ కేసులు మినహా 498A, గృహహింస, కుటుంబ తగాదాలు, సివిల్ కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించేందుకు వెసులుబాటు ఉందని తెలిపారు. లోక్ అదాలత్ల ద్వారా హైకోర్టుకు వెళ్లకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన వివరించారు. రాజీ పద్ధతిలో కేసులు పరిష్కరించుకొని తమ కుటుంబాలలో పండగ వాతావరణాన్ని సృష్టించుకోవాలని రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతిని ఉద్దేశించి అన్నారు. క్రిస్మస్ తర్వాత ఏంటి సార్ పండుగ ఉంది కదా, క్రిస్మస్ ముందు చేసుకుంటే క్రిస్మస్ ముందు కేసు సాల్వ్ చేసుకుంటే క్రిస్మస్ ఇంకా బాగా చేసుకోవచ్చు కదా. సో చెప్పండి, ఇమీడియట్ అడ్వకేట్ అక్కడ అవును సార్ కరెక్టే కదా అని చెప్పేసి కేసు సాల్వ్ చేసుకున్నాడు. ఐ థింక్ 25th అద్భుతంగా క్రిస్మస్ చేసుకున్నాడు. సో ఆ విధంగా నిజామాబాద్ జిల్లాలో మన పరిధిలో ఇప్పుడు పెడుతున్న హెడ్ క్వార్టర్స్లో ఉన్న బెంచెసే కాకుండా మిగతా చోట్ల ఉన్న బెంచెస్ అన్నింటిలో కూడా ఎవరెవరికొద్ది కేసులు ఉన్నాయో వాళ్ళ మీద ఉన్న భారాన్ని తగ్గించుకొని కేసెస్ అన్ని త్వరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ కోర్టుకు రాకుండా ఉండేదానికి ప్రయత్నించాలి. సో అలా ఉండాలి మన ఎన్డీఓ మొత్తం, రైట్? సో ప్రెస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే కానీ నేను కానీ ఎందుకంటే ఇక మిగతా డీటెయిల్స్ ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే మా సార్ వాళ్ళంతా డీటెయిల్ చెప్పారు. డీసీపీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ప్రెసిడెంట్ గారు అండ్ మా సెక్రటరీ మేడం మధ్య మధ్యలో చెప్తానే ఉన్నారు. సో ఇన్ డీటెయిల్గా అన్నీ చెప్పారు. కాబట్టి రాజీ పడదగ్గ కేసులు అంటే దొంగతనం కేసులు, భార్య భర్తల గొడవలు, కొట్లాట కేసులు ఇవన్నీ కూడా మీరు రాజీ చేసుకోవచ్చు. ఒక్క మర్డర్ కేసులు తప్పితే అన్నీ చేసుకోవచ్చు మ్యాక్సిమం, ప్లస్ సివిల్ తగాదా. సో అవన్నీ రాజీ చేసుకోండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ అది తెలుసుకుంటే చాలు మనకి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి కనబరచాలని ఆయన సూచించారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన బ్యాట్ పట్టి కుర్రాడి వలె బంతిని కొట్టి అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహిస్తున్న గ్రామస్తులను అభినందించారు. యువతకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. మొదటి బహుమతిగా 33,333 రూపాయలు, రెండవ బహుమతిగా 15,555 రూపాయల నగదు, బహుమతి ట్రోఫీలను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వర్ణి మండలం ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా, గ్రామ నూతన సర్పంచ్ వంగ నీలిమ, ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ స్పాన్సర్స్ వంగ సాయగౌడ్, ఇస్మాయిల్, నిర్వాహకులు, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలంలో యాసంగిలో బోర్లు ఎండిపోయి పంటలు నష్టపోతున్న రైతాంగం కోసం ఇది. వర్షాకాలం కింద మీద పడతాయి, వర్షం పడతాయి కాబట్టి పడతాయి. ఎండాకాలంలో బోర్ల నీళ్ళు అయిపోతాయి, కరెంట్ ఉన్నప్పటికీ కూడా నీళ్ళు అయిపోయి మక్క పంటలు, వరి పంటలు ఎండిపోయేటువంటి దుస్థితి వస్తుంది. కాబట్టి ఆ నష్టపరిహారం, ఆ నష్టం జరగకుండా కాపాడడానికి కోసమే ఈ ప్రయత్నం అని చెప్పేసి కూడా మీకు తెలియపరుచుకుంటూ ఆ విధమైనటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ఒక మంచి రోజు రాబోతున్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అందులో మనకు క్రికెట్ ఒక కేంద్రంగా తయారు చేసుకుంటే ఇటు రైతులకు ఆనందంగా ఉంటుంది, యువకులకు ఆనందంగా ఉంటుంది, మనం కూడా ఆనందంగా ఉంటాం. వాళ్ళందరూ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉన్నట్టే. మన సంతోషం వాళ్ళ సంతోషం, వారి సంతోషం మన సంతోషం, రైతుల సంతోషం నా సంతోషం, నా సంతోషం రైతు సంతోషం. ఆ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్దామని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి యువకులకు మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యువతకు మీరు తలుచుకుంటే ప్రపంచం అంతా మీరే జయించగలుగుతారు. ఆ శక్తి యువతకు ఉంది.
మేము ఓన్లీ ప్రోత్సహించగలుగుతాం తప్పితే మేము పరిగెత్తలేము. కూర్చుని జాగాలో మాట్లాడతాం, ప్రోత్సహిస్తాం. ఆ పరిగెత్తేది, ప్రయాణం చేసేది, ఆ సాధించేది యువత. ఇవాళ మిలిటరీలో ఉన్న యువతనే, పోలీసులు ఉన్న యువతనే, నాయకులు యువతనే. కాబట్టి వీరందరూ కూడా ఆ మంచిగా ఆలోచన చేసిన దానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి మీకు అందరికి నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. వలయాకారంలో హనుమాన్ ఆలయం నిర్మించడం చాలా అరుదని, రాష్ట్రంలోనే ఒకే ఒక్క ఆలయం గోల్ హనుమాన్ ఆలయాన్ని ఇందూరులో నిర్మించడం గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఈ ఆలయ నిర్మాణకర్త చింతకుంట ధర్మరాజు అందించిన సేవలను ఆయన కొనియాడారు. జిల్లాలోనే ఖ్యాతి గడించిన గోల్ హనుమాన్ ఆలయ నిర్మాణకర్త స్వర్గీయ చింతకుంట ధర్మరాజు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మరాజు సేవలను స్మరించుకున్నారు. భక్తి, సేవ, సమాజహితం అనే విలువలను జీవితాంతం పాటిస్తూ గోల్ హనుమాన్ ఆలయ నిర్మాణం ద్వారా నిజామాబాద్ పట్టణానికి ఒక ఆధ్యాత్మిక గుర్తింపును అందించారని కొనియాడారు. ఇలాంటి వలయ ఆకారంలో ఉన్న హనుమాన్ ఆలయం రాష్ట్రంలోనే ఎక్కడా లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. ఆయన చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతకుంట ధర్మరాజు కుమారులు చింతకుంట రాజేందర్, గోల్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ బండారి నరేష్, ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, ఉదయ్ మహారాజ్, మాణిక్ భవన్ అధ్యక్షులు పెద్ది సంగమేశ్వర్ గుప్తా, న్యాలం మోహన్ రావు, మాధవరావు తదితరులు పాల్గొని ధర్మరాజుకు ఘన నివాళులు అర్పించారు. వక్తలందరూ ధర్మరాజు గారి సేవా దృక్పథం, భక్తి, శ్రద్ధ, సామాజిక బాధ్యతను ప్రశంసిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శత జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, స్మరణ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మాన్ని మనము కాపాడుతుంది, రక్షిస్తుంది, మన హిందువులందరం కూడా భద్రంగా ఉంటాం అనే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే సనాతన హిందూ ధర్మం ప్రపంచంలో అతి పురాతన ధర్మం సనాతన హిందూ ధర్మం. ఒక ఆలయం నిర్మిస్తే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మనం కాపాడే వాళ్ళం అవుతాం. అందుకే ఒక ఆలోచనతోటి గోల్ హనుమాన్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది మా ధర్మరాజు తాత గారు. ఈరోజు అనేక ఆలయ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఇప్పుడంటే ఈ సర్కిల్లో చాలా మంది హిందువులు ఉన్నారు. అప్పుడు మేజర్గా మైనార్టీస్ ఉండేది. అయినా ఆ సమయంలో కట్టిందంటే ఆయన ధైర్య సాహసాలకు ఇదొక నిదర్శనం. చదువుతో పాటు, ధర్మంతో పాటు ఒక డైనమిక్ లీడర్ చింతకుంట ధర్మరాజు గారు. అనేక మందికి ఆదర్శం. అందుకే నేను అంటా ఉన్నాను, ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నంటే ఆయన ఆశీర్వాదం పైనుండి తప్పకుండా నాకు ఆశీర్వాదం లభిస్తుంది. చింతకుంట కుటుంబంతో పాటు నాకు కూడా తప్పకుండా. ఎందుకంటే తన ఆడిబిడ్డ, చింతకుంట ఫ్యామిలీ నుండి ఆడిబిడ్డ మనమ్మ గారి కొడుకు ఇలా ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే అయిందంటే తప్పకుండా తాత ఆశీర్వాదం నాకు నిండుగా పైనుంచి లభిస్తుందని నేను తప్పకుండా నమ్ముతా ఉన్నాను. ఇక ఈ సందర్భంగా చాలా పెద్ద కుటుంబం, చింతకుంట కుటుంబం, అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఉపాధి హామీ పథకంలో 125 రోజులు పెంచుతున్నామనే పేరుతో అనేక కొర్రీలు పెట్టి కూలీలను ఉపాధి హామీ పని నుండి దూరం చేయడానికి ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నాడని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఉపసంహరించుకోవాలని సిరికొండ మండలం గడ్కోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పేరును మార్చడంను ఉపసంహరించుకోవాలని, విత్తన విద్యుత్ సంస్కరణ బిల్లులను రద్దు చేయాలని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ మాట్లాడుతూ 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యుత్ సంస్కరణ, విత్తన బిల్లులను వ్యతిరేకించాలని ఆయన అన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం వల్ల రైతు కూలీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తెలిపారు. నిజంగా ఉపాధి హామీ కూలీల పట్ల మోడీ ప్రభుత్వానికి ప్రేమే ఉంటే వారికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకు 600 రూపాయలను రోజు కూలీ కొలతలతో సంబంధం లేకుండా కూలీ పెంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకంలో 125 రోజులు పెంచుతున్నామనే పేరుతో అనేక కొర్రీలు పెట్టి కూలీలను ఉపాధి హామీ పని నుండి దూరం చేయడానికి మోడీ కుట్రలు చేస్తున్నాడని అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో రైతులకు నష్టకరమైన విద్యుత్ సంస్కరణలను తెచ్చి కరెంట్ మోటార్లకు మీటర్లను బిగించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడని ఆయన తెలిపారు. అంతేకాకుండా నూతన విత్తన చట్టాన్ని తీసుకువస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, నర్సాగౌడ్, నడిపిరాములు, గుల్లరాములు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పేరుని తీసివేయొద్దని చెప్పి వాళ్ళు ఎంత లొల్లి చేసినా కూడా వినకుండా కేంద్ర ప్రభుత్వం మొండి మేకరి ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఈనాడు రైతు కూలీ సంఘంగా, రైతు సంఘాలుగా, అనేక ప్రజా సంఘాలుగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. మహాత్మా గాంధీ పేరుని తీయకుండా అట్లాగే మహాత్మా గాంధీ పేరుని ఉంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అలాగే కొనసాగించాలి. అట్లాగే కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలి. అట్లాగే వాళ్ళకు కూలీ రేట్లు కూడా పెంచి 600 రూపాయలు పెంచి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ జీరాంజీ అనే బిల్లుని తీసుకొచ్చిందో ఆ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున కూలీల ఉపాధి కూలీలందరినీ ఏకం చేసి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని దర్పల్లి ఎస్ఐ సామ శ్రీనివాస్ అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నూతనంగా సామ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. యువత చెడు మార్గాలు పట్టకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. ఏ చిన్న కేసులైనా యువతకు శిక్షగా మారుతుందని, ప్రభుత్వ ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్లాలంటే పోలీస్ క్లియరెన్స్ అవసరమని చెప్పారు. ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుంటే ఇక్కడే ఆగిపోతారని, యువత ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గుడుంబ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సరఫరా చేసేవారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. ర్యాలీలు, డీజేలు పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. అందరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి, హెల్మెట్ ధరించి వాహనం నడపాలి. దానివల్ల మీ ప్రాణమే మీకు రక్షించబడుతుంది. మందు తాగి ఎవరు కూడా బండ్లు నడపకూడదు, ఆల్కహాల్ తీసుకొని. దానివల్ల రోజు మన ఎంటైర్ స్టేట్లో చాలామంది మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి చనిపోవడం జరుగుతుంది. అలానే యూత్ ఎలాంటి చెడు వాసనలకు వెళ్ళకూడదు. అలాంటి మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా కేసులు చేయబడుతుంది. తర్వాత మీరే ఫ్యూచర్లో ఏదైనా జాబ్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా ఫారెన్ వెళ్ళాల్సి వచ్చినా మీరే ఇబ్బందులు పడతారు. మరియు శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించబడుతుంది. అందరూ చట్టం లోబడి పనిచేసుకోవాలి. ర్యాలీలు డీజేలు నిషేధం ఉంది స్టేట్లో. ఎవరైనా ర్యాలీ తీయడం కానీ, డీజే పర్మిషన్ కానీ ఉంటే ముందే పర్మిషన్ తీసుకోవాలి. ఏసీపీ సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైనా డీజేలు కానీ, ర్యాలీలు కానీ పర్మిషన్ లేకుండా చేస్తే కేసులు చేయబడతాయి. బోధన్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. 2 బంగారం దుకాణాల్లోకి చొరబడి 35 తులాల బంగారం, 16 కిలోల వెండి, 1,00,000 రూపాయల నగదు కొల్లగొట్టారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 2 బంగారు దుకాణాల్లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండగా దొంగలు గోల్డ్ షాపులను టార్గెట్ చేస్తున్నారు.
2 గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ దుకాణాల షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. 3 వ్యక్తులు చోరీ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనలో సుమారు 70 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేయించి వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్విరామంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతూ అందరి మన్ననలు పొందుతోంది. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 34 వారాలు పూర్తి చేసుకుందని సంస్థ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలు, చెత్తా చెదారాన్ని, అలాగే పేరుకుపోయిన బండరాళ్లను తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 34 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ సేవా సంస్థ సభ్యులతో పాటు పాఠశాల సిబ్బంది కవిత, పావని, కోటగిరి మైనారిటీ స్కూల్ జూనియర్ అసిస్టెంట్ కందేవో నూకల ఆదిత్య, విద్యార్థినులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. స్వచ్ఛంద సంస్థ వారు వచ్చి స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మొత్తం స్కూల్లో ఉన్న చెత్తను క్లీన్ చేసి పిల్లల సహాయంతో శుభ్రంగా చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ నైస్ ప్రోగ్రామ్. We felt very happy. Our children also cooperated them. MRS Armour Girls 1. Here, a voluntary organization, people came here to clean up our campus. They saw the campus and they have cleaned with the help of our students. We felt very happy for this organizing the program. In future also,
If they are coming and doing in this way, we'll feel very happy. Thank you for coming and making our campus clean and neat. జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ 3 విడతల ఎన్నికల్లో 1,73,000 మంది ఓటర్లు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని అతి తక్కువ పోలింగ్ నమోదు జిల్లాగా ఇందూరు నిలిచింది. 3 విడతల్లో 78.04% మాత్రమే పోలింగ్ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఎంతోమంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాధితులను సైతం చేసి ఇంటికి పరిమితం చేసేది ఓటే. అలాంటిది జిల్లాలో 3 విడతల్లో నిర్వహించిన సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో పల్లె ఓటర్లు 1,73,099 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో సర్పంచ్ వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 78.4% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పల్లెల్లో అడుగు వేయలేని దివ్యాంగులు, వృద్ధులు, రోగులు వ్యయ ప్రయాసాల కూర్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ తీరును గమనిస్తే అసలైన కురు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోలేని వారే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 7,88,356 మంది ఓటర్లు ఉండగా అందులో 3,67,068 పురుషులు ఉండగా 4,21,270 మహిళలు ఉండగా ఇతరులు 18 మంది ఉన్నారు. 3 విడతల్లో కలిపి మొత్తం 6,15,252 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 2,65,679 మంది పురుషులు కాగా 3,49,574 మంది మహిళలు కాగా ఇతరులు 4 ఉన్నారు. దీంతో 3 విడతల్లో కలిపి 78.4% పోలింగ్ నమోదైంది. పురుషుల సంఖ్య కంటే 83,895 మంది మహిళా ఓటర్లే అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాదాద్రి జిల్లాలో 92.56%తో అత్యధిక పోలింగ్ నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో 76.45%తో అత్యల్ప పోలింగ్ జరిగిన జిల్లాగా నిలవడమే ఇందుకు నిదర్శనం. జిల్లా యంత్రాంగం ఓటు హక్కును వినియోగించుకోవాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మందిలో మార్పు రాకపోవడం గమనార్హం. నైజాం సర్కార్ నిర్మించిన రైల్వే స్టేషన్ పూర్తిగా శిథిలావస్థకు చేరినప్పటికీ రైల్వే స్టేషన్ను నిర్మించకపోవడంతో మధ్యతరగతి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైల్వే స్టేషన్ను పునర్నిర్మించి ప్రజల సౌకర్యార్థం మనుగడలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యాలయంలో ఒకరోజు దీక్ష రైల్వే స్టేషన్ని పునర్నిర్మించాలని అఖిల భారత ఐక్య సంఘం తరపున దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ నైజాం సర్కార్ మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ రైల్వే స్టేషన్ అంబం, ఏఆర్పి క్యాంప్, రామన్పల్లి, మంగల్పాడ్, ఎడపల్లి, ధర్మారం గ్రామాలకు అందుబాటులో ఉండి అనేక మంది ప్రయాణికులు మహారాష్ట్ర, హైదరాబాద్ వెళ్లేవారని ఆయన తెలిపారు. నెల రోజుల పాటు రైల్వే స్టేషన్ను బంద్ చేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపి నేటికి మనుగడలోకి రాలేదన్నారు. నైజాం సర్కార్ నిర్మించిన రైల్వే స్టేషన్ శిథిలావస్థకు చేరిందని రైల్వే స్టేషన్ను పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. దూర ప్రాంతాలకు అవసరాల నిమిత్తం వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని, స్టేషన్ నిర్మాణం కొరకు నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించే రైల్వే స్టేషన్ కోసం రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా మద్దతు తెలుపుతాయని ఆయన అన్నారు. లేని ఎడల ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పుట్టి నడిపి నాగన్న, డివిజన్ నాయకులు శ్రీపతి, మల్లేష్, రవి, సుదర్శన్, కొండ్రా లక్ష్మణ్, సిద్ధపోశెట్టి తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లిలో ఉన్న రైల్వే స్టేషన్ని పునర్నిర్మాణం చేయాలన్నది డిమాండ్ చేస్తూ ఇక్కడ నైజాం సర్కారు ప్రయాణికుల అవసరాల కోసానికి రైల్వే స్టేషన్ గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పట్టా మార్పిడి చేస్తామని రైల్వే అధికారులు ఒక్క నెల బంద్ చేస్తామని దాన్ని ఇక్కడ స్టేషన్ని లేపేయటం జరిగింది. మళ్ళా ఇక్కడ పట్టాలు ఏర్పాటు చేసినా మరి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కాలేదు. దీనికోసానికి గతంలో అనేక ఉద్యమాలు చేసినాం. అట్లాగే రైల్వే అధికారులకు సుఖ వినతి పత్రాలు ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, తర్వాత ఆడియోకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం.
ఎందుకంటే ఇక్కడ రైల్వే లేకపోతే స్టేషన్ లేకపోతే దూర ప్రయాణికులు ఇబ్బంది అవుతున్నది. మహారాష్ట్ర పోవాలన్నా లేకుంటే హైదరాబాద్ పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నది. మన ఎడిపల్లి మండల కేంద్రం నుంచి పెద్దపల్లి అట్లాగే కాచిగూడ తిరుపతి రైలు ప్రయాణం చేస్తున్నాయి. ఇంత పెద్ద మండల కేంద్రంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు దీనిపైన చొరవ చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంపై చేసే కుట్రలను తిప్పికొట్టాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఉపాధి హామీ కూలీలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మోపాల్ మండల కేంద్రంలో ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే బిల్లును కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ బిల్లు పత్రాలని అఖిల భారత రైతు కుల సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. వ్యవసాయ కార్మికులకు పేదలకు తీవ్రంగా నష్టం చేసే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన 30 కోట్ల మందికి పైగా పేదలకు ఉపాధిని కల్పిస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ నీరుగారుస్తుందని ఆరోపించారు. పని దినాలను పెంచామనే పేరుతో కూలీల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారని అన్నారు. ఇప్పుడున్న చట్టంలో 90% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా దాన్ని 60%కి కోత పెడుతూ 40% నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని బిల్లులో పేర్కొన్నారని అన్నారు. దీంతో నిధుల కొరత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో ఈ బిల్లులో 60 రోజుల పనిని నిషేధిస్తున్నారని అన్నారు. వ్యవసాయ సీజన్లో ఉపాధి హామీ పనులు పూర్తిగా నిలిపివేయాలని చెప్పడం వల్ల కూలీలకు పని దొరకని స్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి చట్టం పేరు మార్చి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 రోజులు తగ్గకుండా పని కల్పించాలని కోరారు. పని దినాలు 200 రోజులకు పెంచాలన్నారు. కూలీ రేటు 307 నుండి 600 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని, తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బండమీది నర్సయ్య, అగ్గు చిన్నయ్య, డి గంగారం, తేరెంటి చిన్నమల్లయ్య, మహిమ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇలా ఏదైతే జాతీయ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం స్థానంలో ఇలా గాంధీ పేరును తొలగించి ఇలా జిఆర్బి అనేటువంటి రాంబి అనేటువంటి కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. రాముని పేరుతోటి మీరు ఏవైతే ఇలా ప్రజలు కోటాను కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అందిస్తున్నటువంటి హామీ చట్టం ఏదైతే ఉందో హామీ చట్టాన్ని రద్దు చేయడం అనేది ఇలా సరైనది కాదు. ఇది కార్మిక వ్యతిరేక చర్య. ఇలా రైతు కూలీల వ్యతిరేక చర్యగా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం తెలుపుతున్నాం. అదే కాకుండా దానితో పాటు ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇలా విద్యుత్ సవరణ బిల్లుతోటి ఇలా కరెంటు మోటార్ల దగ్గర మీటర్లు పెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిని కూడా తీసుకొస్తూ ఉంది. దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని. పంచాయతీ పాలకవర్గం కొలువు తీరనుండగా మూస్రాలో నూతన సర్పంచ్ గుత్ప భూపాల్ రెడ్డి మహాగణపతి హోమం జరిపించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మోస్రా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్ గుత్పే భూపాల్ రెడ్డి తన పాలకవర్గ సభ్యులతో కలిసి ఆదివారం మహాగణపతి హోమం నిర్వహించారు. మహాగణపతి పూజ, అష్టలక్ష్మి అమ్మవారి పూజ, పూర్ణాహుతి కార్యక్రమాలు నవీన్ పంతులు వేద మంత్రాలతో జరిపించారు. గ్రామ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లి పాడి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో మహాగణపతి హోమం జరిపించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, ఉప సర్పంచ్ సాయి సురేష్ గౌడ్, వీడీసీ చైర్మన్ పోతారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
మమ గృహేణ మమ గ్రామేణ శాంతికర్త వృద్ధికర్త ఆరోగ్యకర్త ధన ధాన్య అభివృద్ధి మోస్ర. భీమ్గల్ బస్టాండ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారగా భారతీ ఛానల్ వార్తా కథనంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఈ బస్టాండ్ను పునఃప్రారంభించడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారింది. భీమ్గల్ మండల కేంద్రంలో 2013 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బస్సు డిపోతో పాటు నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. అయితే నివాస గృహాలకు దూరంగా ఉండడంతో అప్పట్లో ప్రయాణికులు బస్టాండ్కు వెళ్లేందుకు వెనుకడుగు వేసేవారు. కాలక్రమమైన ఈ బస్టాండ్ను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. కొన్నేళ్ల తర్వాత తిరిగి అలంకారప్రాయంగా మారింది. అంతేగాక భీమ్గల్ బస్ డిపో నష్టాల బారిన పడడంతో ప్రభుత్వం మూసివేసింది. గత ప్రభుత్వ హయాంలో పునఃప్రారంభించిన తిరిగి మూతపడింది. ఇదిలా ఉండగా లక్షలు వెచ్చించి నిర్మించిన నూతన బస్టాండ్ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోగా సమీపంలోనే మార్కెట్ నిర్వహణతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీ ఛానల్ కథనాన్ని ప్రసారం చేయగా ఆర్టీసీ అధికారులు స్పందించారు. బస్టాండ్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను చెత్తాచెదరాన్ని తొలగించి బస్సులను బస్టాండ్లోకి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. దీంతో భీమ్గల్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. ప్రయాణికులు బస్టాండ్లోకి వస్తూ బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు తప్పకుండా బస్సులను నూతన బస్టాండ్లోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22న సోమవారం నుండి యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 30న రవీంద్ర భారతిలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముదిరాజులు పంచాయతీ ఎన్నికల్లో విశేష విజయాలు సాధించడాన్ని ఆయన అభినందించారు. వెనుకబడిన వర్గాలకు కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో విజయం సాధించిన ముదిరాజ్ అభ్యర్థులకు తెలంగాణ ముదిరాజ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమానికి పశుసంవర్ధక, క్రీడా, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులు, సంఘ ప్రతినిధులు హాజరవుతారని ఆయన తెలిపారు. ముదిరాజ్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేటలో గల విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఆదివారం కొలువుదీరింది. సంఘం భవనంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ సంఘాలు ఐక్యతతో ఉంటే సంఘం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంఘ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గం సంఘ అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సంఘం నూతన అధ్యక్షుడు కోరటి కిరణ్ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ మత రాజకీయాలు దేశానికే ప్రమాదం. ఉపాధి కక్షిదారులకు
చేసుకోవాలని 4వ అదనపు జిల్లా జడ్జి దుర్గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.